హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వారి కిచెన్. ఈరోజు అయితే వెల్లుల్లి కారం ములగాకు ఫ్రై ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అంటే చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. ముద్ద కాకుండా ఫ్రై సైడ్ డిష్గా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు నా స్టైల్లో అయితే ప్రిపేర్ చేశాను. మీకు ఎలా నచ్చిందో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ములగాకుతో చాలా ఉంది కాబట్టి ఒకటే రెసిపీ కాకుండా 2 రెసిపీలు అయితే చేసుకుందాము. ఇప్పుడు ఇది కడిగి మనము ఆరబెట్టుకున్నాము. ఇప్పుడు నేను ఇందులో ఉన్న ములగాకు హాఫ్ క్వాంటిటీ తీసుకొని కుక్కర్లో వేస్తున్నాను. గిన్నెలో ఉన్న హాఫ్ క్వాంటిటీ వచ్చేసి కుక్కర్లో వేసుకున్నాను. వాటర్ అనేది ఒక హాఫ్ టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతాయి. హైలో పెట్టుకొని ఒక విజిల్ పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. కడాయి పెట్టేసుకుందాము. ములగాకుకు వచ్చేటప్పటికి ఆయిల్ మనకి ఎక్కువ పట్టదండి. నేను తీసుకున్న ఒక 2 గుప్పిళ్ళ దానికి 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. మనకి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు వేసుకుందాం. పోపు ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటే మునగాకు ఫ్రైకి పోపు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పోపు వేసేసుకుందాము. కొన్ని శనగపప్పు, కొన్ని ఆవాలు, కొన్ని మినప్పప్పు, కొన్ని జీలకర్ర, కొంచెం అన్నీ కలిపి టోటల్ ఒక 2 స్పూన్స్ అండి. 2 ఎండుమిరపకాయలు. ఇలా కొంచెం ఫ్రై అయిపోయేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇలా ముక్కలు వేసుకొని ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాము. మన కడాయిలో ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల మనం కుక్కర్లో మునగాకు పెట్టుకున్నాం కదా, వాటర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాము. ఎందుకంటే ఇది పొడి పొడిలాడుతూ వస్తుంది. చూద్దాము. మీకు అడుగును చూస్తే తెలుస్తుంది, వాటర్ అసలు లేవు. ఆకు కూడా పొడి పొడిలాడుతూ ఉంది. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఈ ఆకు అనేది వేసుకుందాము. ఇలా ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందామండి. అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. ఉల్లిపాయల్లోకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ ఆకు వేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకుందాం మనం. ఇప్పుడు ఈ ఒక సెకండ్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం ములగాకు వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఆకులోకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. మనకి ఇది ఫ్రై అనేది ఎక్కువ పర్సెంట్ సైడ్ డిష్ కిందే యూజ్ చేసుకుంటామండి. ఏదన్నా టమాటా పప్పు చేసుకున్నా, ఆకుకూర పప్పు చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా పక్కన నంచుకొని తినడానికైతే మనకి ములగాకు ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి ఫ్రై అయిపోయింది. వెల్లుల్లిపాయ కారం వేసుకుందాము. వెల్లుల్లిపాయ కారం మనం ఒక 1 స్పూన్ వేసుకుందాం. వెల్లుల్లిపాయ కారం అంటే కారంలో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రై ఏమన్నా చేసుకున్నప్పుడు ఈ కారం వాడుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూను కారం వేసుకుందాము. సైడ్ డిష్గా తింటాం కాబట్టి కారం అయితే ఎక్కువ అవసరం లేదండి. నేను స్పూన్ అన్నానంటే చిన్న స్పూన్, అది మీ పెద్ద స్పూన్తో కొలత అయితే ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మనకైతే ఫ్రై రెడీ అయిపోయింది. 8 మినిట్స్ ఫ్రై చేసుకున్నామండి, అయిపోయింది.